హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా డ్రీమ్ కిచెన్ టూర్ అండి. చాలా ఇష్టంగా చేయించుకున్న కిచెన్. చిన్న కిచెన్ అయినా కూడా నేను ఎలా ఆర్గనైజేషన్ చేసుకున్నానో ఏంటి మీకు చూపిస్తాను. నాదొచ్చేసి సింపుల్ ప్లెయిన్ లైట్ కలర్ కిచెన్ అండ్ కౌంటర్ టాప్ వచ్చేసి నేను క్వార్ట్స్‌కెళ్ళాను. అండ్ అలాగే ఫ్లోరింగ్‌కొచ్చేసరికి ఐ వెంట్ విత్ దిస్ వుడెన్ ఫినిష్ విట్రిఫైడ్ టైల్. ఈ విట్రిఫైడ్ టైల్ మనం టచ్ చేయడానికి సేమ్ వుడ్ ఫినిష్‌తో ఉన్నా కూడా ఇట్స్ ఎ టైల్ అనమాట. అండ్ అలాగే అండర్ కౌంటర్ లైటింగ్ అన్నీ కూడా ఇచ్చారు. సో దట్ ఏంటంటే మనకి మామూలు లైట్స్ ఏసున్నా, ఏయకపోయినా కానీ ఈ లైట్స్ సరిపోతాయి. ఈ సింక్ కింద నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. సో దట్ హౌ మై సింక్ లుక్స్. అండ్ పైన చిన్న డిష్ వాషర్ అండ్ అలాగే హ్యాండ్ సోప్, అలాగే డిష్ లిక్విడ్ పెట్టుకున్నాను. అండ్ సింక్ ప్రెటీ మచ్ సింపుల్ అండి. అండ్ ఇక్కడ ఒక చాపింగ్ బోర్డ్ అండ్ అలాగే మోటార్ ఇన్ పెస్టల్ అండ్ అలాగే చిన్న డిష్ డ్రైయింగ్ మ్యాట్ ఏసుకున్నాను. ఏదైనా చిన్న చిన్నవి క్లీన్ చేసుకున్నవి పెట్టుకోవడానికి. మేజర్ డిషెస్ అన్నీ మేము వెట్ కిచెన్‌లోనే వాష్ చేస్తాం. అండ్ ఇట్ కమ్స్ టు హాబ్. ఇదొచ్చేసి యాస్కో. ఇది హాఫ్‌లే వాళ్ళది. ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఎక్స్‌పెన్సివ్. బట్ నేను రీసెర్చ్ చేసిన అంటే చాలా హాబ్స్ చూసిన దానికన్నా నాకిది బెటర్ అనిపించింది. ఇవేంటంటే ఈజీ మెయింటెనెన్స్. 3 గ్రిల్సే ఉంటాయి. అండ్ లెస్ సర్ఫేస్ ఏరియా. చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ బర్నర్ గ్రూవ్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి బావుంటుంది. అండ్ అగైన్ ఇట్ కమ్స్ టు అవెన్ అండ్ గ్రిల్. ఇది కూడా హేఫ్లే నుంచే తీసుకున్నాను. మేజర్ అప్లయెన్సెస్ అన్నీ నేను హేఫ్లేకెళ్ళాను. ఇదొచ్చేసి ఫుల్లీ ఆటోమేటెడ్ ఓవెన్. దీనిలో ఆప్షన్స్ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఓవెన్‌కి సంబంధించిన వస్తువులన్నీ అందులో పెట్టుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నైఫ్ సెట్. నైఫ్ సెట్ వెనక మంచిదుంటే వంట చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. నేను నైఫ్ సెట్ వచ్చేసరికి బర్గాఫ్ తీసుకున్నాను. ఇది మొత్తం టోటల్ అరౌండ్ 6 నైఫ్స్ ఉంటాయి. అండ్ అలాగే 3 చాపింగ్ బోర్డ్స్ దాంతో పాటే ఇచ్చారు. నేనిది చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్, 1 ½ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇట్స్ రియల్లీ ఇంప్రెసివ్. నాకైతే చాలా నచ్చింది. అండ్ అగైన్ ఇట్ కమ్స్ టు ఇదొచ్చేసరికి గార్లిక్ డబ్బా. ఇది ఆల్మోస్ట్ 3 ½ ఇయర్స్ అవుతుంది. కానీ స్టిల్ ఇట్స్ రియల్లీ గుడ్. అండ్ అలాగే హనీ. మేజర్‌గా నేను హనీ ఎక్కువ వాడుతున్నాను ఈ మధ్య. అండ్ ఇది రైస్ కుక్కర్, టిష్యూ హోల్డర్. దిస్ ఈస్ ఫ్రమ్ ఎలిమెంటరీ. ఆహ్, నెక్స్ట్ వచ్చేసరికి నెయ్యి పెట్టుకోవడానికి ఒక చిన్న కార్ట్ లాగా పెట్టుకున్నాను. దీనిలో వచ్చేసరికి డైలీ యూజ్ చేసుకునేవి, స్టోర్ చేసుకునేవి. అండ్ అలాగే ఆయిల్ బాటిల్స్ అండ్ పెప్పర్ గ్రైండర్ ఇక్కడ పెట్టుకున్నాను. కౌంటర్ మీద యాక్చువల్‌గా ఎక్కువ స్పేస్ లేకపోయినా ఉన్న దానిలో నేను సెట్ చేసుకున్నాను. దోస ఆయిల్‌కొకటి, హనీకొకటి, ఘీకొకటి ఉన్నాయి. అండ్ అలాగే పైనొచ్చేటప్పటికి మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే పసుపు, ఉప్పు, కారం, షుగర్. ఈ ఈ జార్స్ మాత్రం నాకు హ్యాండీలో పెట్టుకున్నాను. దీస్ జార్స్ ఆర్ ఫ్రమ్ లిక్రోజెట్. సో, ఎక్కువ ఫిల్ చేసేసినట్టుంది మా మెయిడ్. సో, అది పట్టట్లేదు. బట్ ఈ జార్స్ అయితే చాలా ఎఫిషియంట్. నేను ఎప్పటినుంచో వాడుతున్నాను. నాకైతే చాలా నచ్చాయి. మెయిన్‌లీ ద కలర్స్ అండ్ ఎర్తీనెస్ ఉంటుంది దాంట్లో. సో, ఇవి. అండ్ పైన వచ్చేటప్పటికి మన రెగ్యులర్ మసాలా డబ్బా, అలాగే షుగర్ కంటైనర్, టీ అండ్ చిన్న చిన్న జార్స్. కొన్ని ఈ జార్స్ అయితే నేను అసలు యూజ్ కూడా చేయలేదు ఎప్పటినుంచో. అండ్ కమింగ్ టు ద చిమ్నీ, అగైన్ ఇట్స్ ఫ్రమ్ హేఫ్లే. ఇవారా 90 సీరీస్. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ చిమ్నీ. మనం జస్ట్ ఫిల్టర్ తీసి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సింక్ పైన వచ్చేసరికి జస్ట్ ఒక చిన్న కాఫీ పౌడరు అలాంటివి పెట్టుకోవడానికి చిన్నది ఒక షెల్ఫ్ ఇచ్చారు. నేను ఇందులో కాఫీ సప్లైస్ పెట్టుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు. మెయిన్‌లీ నేనేంటంటే ప్రతి జార్‌కి కూడా ఇలా స్టిక్కర్స్ అంటించి పెట్టుకున్నాను. అంటే ఇవి కూడా తెలీదా అని కాదు. ఎవరు యూజ్ చేసుకున్నా కూడా కిచెన్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి ఇలా ప్రతి దాని మీద లేబులింగ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి సింక్ పైన ఆల్మోస్ట్ మనకి ప్లేట్స్ కానివ్వండి, గ్లాసెస్, కొంచెం పెద్ద సైజులో ఉండే కాఫీ మగ్స్ పెట్టుకోవడానికి డిష్ ర్యాక్ ఉంది. కొన్ని క్లీన్ చేయగానే వెంటనే దాని మీద పైన పెట్టేసుకోవచ్చు. దీనికి కింద డ్రైన్ బోర్డ్ కూడా ఇచ్చారు. కానీ నేనైతే ఏది క్లీన్ చేసిన వెంటనే పెట్టనండి. నాకేమైనా రస్ట్ వస్తుందేమో అని భయం. అందుకే దాదాపుగా
డ్రై అయిపోయిన తర్వాతే పెడతాను. పైనొచ్చేసరికి చిన్న ప్లేట్స్ ర్యాక్. అండ్ అగైన్ ఇట్ కమ్స్ టు వెనక బ్యాక్ బ్యాక్ స్ప్లాష్ వచ్చేటప్పటికి క్వార్ట్జ్ అండి. రెగ్యులర్ గ్రానైట్ వీటికన్నా నాకు క్వార్ట్జ్ అయితే కొంచెం బావుంటుందనిపించింది. హాబ్ కూడా క్లీనింగ్‌కి చాలా ఈజీ. వీటి బర్నర్స్ కూడా ఏంటంటే ఒకదానికి స్పేస్ ఎక్కువుంటాయి. సో దట్ ఎక్కువ ఈజీగా కుక్ అవుతుంది. ఇది కట్లరీ ట్రే నార్మల్‌గానే ఆర్గనైజ్ చేసుకున్నాను. నేనెలా ఉందో అలా చూపిచ్చేస్తున్నానండి. ఏదో వీడియో కోసం పర్టిక్యులర్‌గా క్లీన్ చేసి అలా ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా చూపిస్తున్నాను. ఇక్కడ నార్మల్ కట్లరీ అంతా ఇందులో నాకు కట్లరీ వచ్చేటప్పటికి ఒక దానిలో సరిపోలేదు. అందుకని సెకండ్ షెల్ఫ్ కూడా నేను దానికే యూజ్ చేసుకున్నాను. ఇవొచ్చేసప్పటికి డ్రా డివైడర్స్ అండి. వెరీ హెల్ప్‌ఫుల్. ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బావుంటాయి. నేను అలాగే సెగ్రిగేట్ చేసి దేనికది సెపరేట్‌గా పెట్టుకోవడానికి ఈ డ్రా డివైడర్స్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. అండ్ కింద వచ్చేటప్పటికి థర్డ్ వన్ ట్రాలీదండి. దీనిలో కూడా నేను డ్రా డివైడర్ పెట్టాను. అంటే 2 సైడ్స్ ప్లేట్స్ పెట్టుకొని, ఇంకా మిగిలిన లాస్ట్ సైడ్ వచ్చేటప్పటికి కొంచెం పెద్ద పాన్స్‌కుండే లిడ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ నాది చాలా చిన్న కిచెన్. బట్ ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవడానికి కొంచెం ట్రై చేశాను. ఇదొచ్చేటప్పటికి కార్నర్ యూనిట్ అండి. కార్నర్ యూనిట్‌లో నేను కుక్కర్స్ అండ్ అలాగే కొన్ని ఎక్స్‌పెన్సివ్ పాన్స్ ఉంటాయి కదా! అలాంటి సిరామిక్ పాన్స్ లైక్ రోజెట్ కానివ్వండి, ఇలాంటి పాన్స్ దీనిలో స్టోర్ చేసుకుంటాను. కుక్కర్స్ అండ్ ఇవి. కుక్కర్స్ అంటే మనం ఫ్రీక్వెంట్‌లీ వాడుతూ ఉంటాం గాబట్టి ఆహ్, ఇందులో అయితే ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. కార్నర్ యూనిట్ నాకు చాలా హెల్ప్ అయింది. సో దట్ అన్నీ లోపలికెళ్ళిపోతాయి. మనకి బయటికి మాత్రం చాలా నీట్‌గా, స్టడీగా కనిపిస్తుంది. అండ్ ఇందులో వచ్చేటప్పటికి స్టీల్ గిన్నెలు మనం రెగ్యులర్‌గా వాడేవి పాలు కానివ్వండి, ఆర్ ఎల్స్ ఏదన్నా డిష్ అవుట్ చేసుకున్నవి పెట్టుకోవడానికి కానివ్వండి, వడపోసుకునేది, అలాగే తడకా పాన్స్. ప్రతి కిచెన్‌లో కూడా ఈ కిచెన్ మ్యాట్స్ అయితే నాకు చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. ఇవి మా ఇంటీరియర్స్ వాళ్ళే ఏశారు. ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది నా కిచెన్ అంటే వర్క్ కంప్లీట్ అయ్యి. బట్ స్టిల్ దే ఆర్ వెరీ నీట్. చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపించాయి నాకు ఆ మ్యాట్స్. కింద వచ్చేటప్పటికి విక్కర్ బాస్కెట్, ఆనియన్స్, గార్లిక్ అవి స్టోర్ చేసుకోవడానికి. ఈ కార్నర్ షెల్ఫ్ ఏంటంటే కార్నర్‌లో కూడా ప్లేస్ వేస్ట్ అయిపోకుండా ఉన్న పాన్స్ అండ్ అలాగే కుక్‌వేర్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అఫ్‌కోర్స్ కొంచెం లోపలికి డంప్ చేశాననే చెప్పాలి. అంత నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా అయితే ఏం పెట్టలేదు. నేను పెడుతూ ఉంటాను. మళ్ళీ అగైన్ మా హౌస్ హెల్ప్ కానివ్వండి, లేదా ఇంట్లో ఇంకెవరైనా సరే నేను ఒక సైడ్ పెడతాను. వాళ్ళు ఇంకొక వైపు పెట్టేస్తూ ఉంటారు. సో, ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ టాస్క్ అనమాట. పైన కింద వచ్చేటప్పటికి రైస్ కుక్కర్స్, అలాగే స్కూల్ స్నాక్స్ బాక్సులు, ఆహ్, ఇక్కడొచ్చేసరికి బ్రెడ్ మేకర్. ట్రస్ట్ మీ బ్రెడ్ మేకర్ కొన్నాను గానీ, ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఓవెన్ పైన ఓవెన్‌కి సంబంధించినవి బేకింగ్ స్టఫ్ అండ్ అలాగే వే ప్రోటీన్, ఓట్స్ ఇలాంటి స్టఫ్ అంతా ఇందులో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడొచ్చేటప్పటికి నా ప్యాంట్రీ యూనిట్ అండి. ప్యాంట్రీ యూనిట్ నేను ఇలా పుల్ ఔట్ డ్రాస్ లాగా చేయించుకున్నాను. పైన 2 షెల్ఫ్స్ మాత్రం నార్మల్‌గా పెట్టించుకున్నాను. పుల్ ఔట్ డ్రాస్‌లో ఏంటంటే మేజర్‌గా యూజ్ చేసేవి, రెగ్యులర్‌గా వాడేవి అవన్నీ పుల్ ఔట్ డ్రాస్‌లో నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇప్పుడెలా పెట్టుకున్నానో మీకు చెప్తాను. కిందొచ్చేటప్పటికి మిక్సర్ స్టఫ్ అంతా. లైక్ నా దగ్గర 2 మిక్సర్‌లున్నాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది బాష్ 1000 వాట్స్‌ది. సో, వాటికి సంబంధించినవన్నీ ఆ కింద డంప్ చేసేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఎగ్ కుక్కర్ కూడా. అవన్నీ అందులో నీట్‌గా లోపలికెళ్ళిపోతాయి. ఇక్కడొచ్చేటప్పటికి స్టోరేజ్ కంటైనర్స్ అన్నీ ఇందులో పెట్టాను. స్టోరేజ్ కంటైనర్స్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయ్యేవన్నీ దాదాపుగా ఇందులోనే పెట్టాను. మ్యాక్స్ ఆఫ్ ది స్టోరేజ్ కంటైనర్స్ ఆర్ ఫ్రమ్ ఐకియా. నాకివి ఈజీ టు యూజ్ అనిపిచ్చాయి. ఎక్కువ రోజులు ఉంటాయి పాడవకుండా. ఆహ్, సో, ఐయామ్ యూజింగ్ థీస్. అండ్ దాని పైన డ్రాలో వచ్చేసరికి స్పైసెస్ అన్నీ స్టోర్ చేసుకున్నాను. లైక్ రెగ్యులర్‌గా యూజ్ చేసేవి అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా. ఈ స్పైసెస్ ఏంటంటే ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా నేను లేబులింగ్ చేసే పెట్టుకున్నాను ప్రతి దానికి. సో దట్ ఏంటంటే ఈవెన్ పిల్లలు తీసుకొని తినడానికైనా, ఎవరికైనా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఒక ఆర్గనైజ్డ్ ఫీల్ వస్తుంది అని ఈ స్పైసెస్ జార్స్ కూడా అన్నిటికి ప్రతిదానికి ఈ లేబులింగ్ ప్రింటర్ అమెజాన్‌లో దొరుకుతుందండి. అది అరౌండ్ 3000 ఏమో పడుతుంది. ఆహ్,
అది తెచ్చుకుంటే చక్కగా ప్రతిదానికి నీట్‌గా లేబుల్ చేసి పెట్టుకోవచ్చు. ఈ జార్స్ వచ్చేసరికి దే ఆర్ ఫ్రమ్ ట్రేయో. ఆహ్, ఈ చాలా క్లీన్‌గా ఉంటాయి. అండ్ అలాగే పైనుంచి మనకి లోపల ఏముంది అనేది కనిపిస్తుంది. అది నాకు నచ్చింది. ఇక్కడొచ్చేసరికి ఐకియావి 1 కేజీ జార్స్. దీనిలో కూడా దాదాపుగా అన్ని లేబులింగ్ చేసే ఉన్నాయి. ఈ జార్స్ నేను ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. స్టార్టింగ్‌లో వెన్ నా దగ్గర లేబుల్ మేకర్ లేనప్పుడు ఒక వైట్ మార్కర్‌తో రాసుకొని పెట్టుకునేదాన్ని. సో, ఐ స్టిల్ హావ్ దోస్ ఓల్డ్ జార్స్ అనమాట. ఆహ్, ఇవొచ్చేసరికి 2½ కేజీ పెద్ద డబ్బాలు. సో దట్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ స్టోర్ చేసుకునేవన్నీ అందులో పెట్టుకుంటాను. అండ్ అలాగే సీడ్స్ అవన్నీ అక్కడ పెట్టుకుంటాను. పైనొచ్చేటప్పటికి ఇంకొన్ని పెద్ద జార్స్ అండ్ అలాగే ఓట్స్ ఆహ్, ఓవర్‌నైట్ ఓట్స్ పెట్టుకునే జార్స్ అవి అందులో పెట్టుకున్నాను. సో, ఇది నా ప్యాంట్రీ యూనిట్. ఇది కూడా కంప్లీట్‌గా హ్యాండిల్లెస్ కిచెనే. జస్ట్ వీటికి మాత్రమే చిన్న లైట్‌గా హ్యాండిల్ లాగా పెట్టించుకున్నాను. అండ్ హియర్ కమ్స్ టు మై బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్. మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ స్మెగ్ కెటిల్. ఆహ్, ఐ వెంట్ రియల్లీ క్రేజీ. ఎందుకంటే ఈవెన్ దో నేను ఎక్కువ వాడినా, వాడకపోయినా ఐ బాట్ దిస్ స్మెగ్ కెటిల్ అండ్ స్మెగ్ కెటిల్ చాలా ఇష్టం నాకు. అండ్ అలాగే ఈ బ్రెడ్ బాక్స్. పైనొచ్చేటప్పటికి ఇది రేడియో అండ్ బ్లూటూత్ స్పీకర్ కూడా. అండ్ అలాగే దిస్ అరోమా ఆహ్, ఇది అండ్ ఒక చిన్న ఫ్లవర్ వాజ్ అండ్ దాని పక్కనే ఒక మార్షల్ స్పీకర్. నాకు పాటలు వింటూ వంట చేసుకోవాలన్నా, కిచెన్‌లో ఏ వర్క్ ఉన్నా పాటలు పెట్టుకొని కొంతసేపు అలా వింటూ చేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇటొచ్చేసరికి బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ లాగా ఇచ్చారు విత్ 2 చైర్స్. హ్మ్. అంతవరకు నా కిచెన్ చాలా చిన్నగా, కాంపాక్ట్‌గా ఉన్నా కూడా నేనిలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి నా కౌంటర్ టాప్ మీద ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ కిచెన్‌లో ఆల్మోస్ట్ అన్నీ హ్యాండీగా ఏది కావాలన్నా కూడా ఈజీగా ఆహ్, వెతుక్కోకుండా ఉండేలా చూసుకున్నాను. ఇదొచ్చేటప్పటికి మోటారు మనకు చిన్న క్వాంటిటీలో పచ్చళ్ళవి నూరుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. రోటి పచ్చళ్ళవి చేసుకోవడానికి కూడా. సో, దిస్ ఈస్ వాట్ మై కిచెన్ లుక్స్ లైక్. అండ్ ఇక్కడొచ్చేటప్పటికండి విండో పైన ఒక బ్లైండ్ ఇచ్చారు. నేనిది తక్కువే వాడతాను. ఎందుకంటే గాలి, వెలుతురు లాంటివి రావాలి గాబట్టి అంత ఎక్కువ ఏం యూజ్ చేయను. అండ్ దీన్ని కావాలనుకుంటే కిందకి లాక్కుంటే సరిపోతుంది. ఈ బైండ్స్ వచ్చేటప్పటికి మొత్తం ఇంటీరియర్స్ వాళ్ళే అన్నీ సెలెక్ట్ చేసి మన కిచెన్ కలర్ కాంబినేషన్‌కి తగ్గట్టు వాళ్ళే ఇచ్చారు. ఇది బైండ్ కూడా ఏసేస్తే ఇలా ఉంటుంది. ఇంకొకటేంటంటే ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్‌కి కరెక్ట్‌గా సూట్ అయింది. దీన్నొచ్చేటప్పటికి మన టెక్స్చర్ కూడా వుడ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. నాకేంటంటే అప్లయెన్సెస్ అన్నీ బ్లాక్ కలర్‌లో ఉండాలి. అండ్ కొన్ని మనుషులు పాపప్ కలర్ కోసం వుడ్ కలర్‌లో ఉండాలి అని చెప్పి అనుకున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా ఫ్యాన్. ఇది కూడా బ్లాక్ కలర్‌దే సెలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ అండర్ కౌంటర్ లైటింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. అండ్ స్విచ్ బోర్డ్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ బ్లాక్‌కే ఎళ్ళాను. అండ్ ఫ్యాన్ కూడా వచ్చేసరికి రిమోట్‌తో ఆపరేట్ చేసుకోవచ్చండి. అదొక బెస్ట్ పార్ట్. అండ్ దిస్ ఇస్ ఓవరాల్ లుక్ ఆఫ్ మై స్మాల్ అండ్ బ్యూటిఫుల్ కిచెన్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే ఇంకా ఏమన్నా ఆర్గనైజేషన్ టిప్స్ మీకు తెలిసిన ఇంకా ఎలా బాగా పెట్టుకోవచ్చో నాకు చెప్పండి. అండ్ ఈ బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ కింద కూడా స్టోరేజ్ ఇచ్చారండి. ఇది నేను అంత నీట్‌గా ఆర్గనైజ్ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే డంపింగ్ ఎవ్రీథింగ్ లైక్ ఎక్కువ సిరామిక్ కప్స్ డైలీ బేసిస్‌లో యూజ్ చేసేవి. అలాగే జ్యూస్‌కొచ్చిన ప్లాస్టిక్ బాటిల్స్ అవేవి అన్నీ అలాగే గజిబిజిగా ఉంది. దీన్ని ఒకరోజు నీట్‌గా ఆర్గనైజ్ చేసి ఒక సెపరేట్ వీడియో పెడతాను. ఇవొచ్చేసరికి రామ్‌కిన్ బౌల్స్ అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ పెట్టుకునే చిన్న ప్లేట్స్ అవన్నీ మొత్తం అందులోనే పెట్టేసాను. దీన్ని కూడా కొంచెం నీట్‌గా ఆర్గనైజ్ చేయాలి. కాపర్ వాటర్ బాటిల్ ఈషా ఫౌండేషన్ వాళ్ళది. హెల్త్‌కి చాలా మంచిది కాపర్ బాటిల్‌లో వాటర్ తాగితే. సో, దిస్ ఇస్ మై కిచెన్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.